క్రీస్తునందు ప్రియమైనటువంటి లాలగూడ బ్యాప్టిస్ట్ సంఘమా, మరోసారి దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభు మనందరినీ కూడా ఈ యొక్క ఆదివారం నాడు సజీవ లెక్కలు ఉంచినందుకు దేవునికి వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ ఆరాధన ద్వారా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనను ఒక వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, నీ మితిలేని ప్రేమకై నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా నైన తండ్రి, నీవు మా పట్ల చూపెట్టినటువంటి కృపకై నీకు వందనాలు. దేవా నైన తండ్రి, అనుదినము అనుక్షణం నైన తండ్రి కంటి పాప వలె మమ్మల్ని కాచి కాపాడి మా ప్రతి అవసరతలను అక్కర్లను తీరుస్తూ ఇట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నైన తండ్రి ప్రభా నీ యొక్క రక్షణ కవచం చేత మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా ఇదిగో ప్రభా పరిశుద్ధుడా, మరోసారి ఈ యొక్క సమయంలో ఈ ఆరాధననైనా మేము ప్రారంభిస్తుండగా నీ సన్నిధి, నీ తోడునైనా మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇదిగోనైనా ఈ యొక్క ఆరాధన ద్వారా అనేక మంది దీవెన పొందకు సహాయం దయచేయండి. రక్షణ లేని వారునైనా నిన్ను తన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ కార్యంలో నేను తను మా మధ్య జరిపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ దినం వాక్యాన్ని పంచుకోబోయే నీ దాసుని సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. నీ శిలో చాటును మరుగుపరిచి, నీ ఆత్మచేత బలపరిచి, దేవా నీ మెల్లనైన స్వరం ద్వారా మా అందరితో మాట్లాడమని, మా ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయాన క్వైర్ వారు మన పాటలు నడిపిస్తారు. Thank you.
వాక్య ధ్యానంలో నడిపిస్తారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుడు తన మహాకృపను బట్టి, దయా సంకల్పాలను బట్టి, మరియు తన ఉచితమైనటువంటి కృపచేత ఈ రోజు వరకు మన కుటుంబాలను, మనలను సజీవులుగా ఉంచి జూలై మాసము 2వ ఆదివారంలో కూడా ఆయన సన్నిధిని అనుభవించేటటువంటి భాగ్యాన్ని, ఆయన వాక్యాన్ని వినేటటువంటి ధన్యతను మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని ఇశ్రాయేలుతో చెప్పినటువంటి దేవుడు, అలాగే నా కృప నీకు చాలును అని మరి పౌలుతో చెప్పినటువంటి దేవుడు తన మహాకృప చేత మనలను, మన కుటుంబాలను ఇంతవరకు కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి మన ధ్యానాంశము ద వ్రాత్ ఆఫ్ గాడ్, దేవుని కోపము అనేటటువంటి అంశమును గురించి ఈ పరిశుద్ధ ఆదివారం రోజు మనము అధ్యయనం చేద్దాం. ఈ అంశమును మనము అధ్యయనం చేయుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగము తీసుకొనబడింది. రోమన్ చాప్టర్ 1 verses 18 to 25. ఈ భాగములో 18వ వచనాన్ని మూల వాక్యముగా, ముఖ్య వచనముగా నేను చదువుతూ ఉన్నాను. దయచేసి బైబిళ్ళు అందుబాటులో ఉన్నవారు తీసి చూస్తూ వాక్యాన్ని అనుసరించాలని దేవుని సేవకునిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. 18వ వచనము చదువుతున్నాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి రగులుకొనుచున్నది. దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనకు యోగ్యుడా, గనుడా, జీవాధిపతి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ పర్వదినాన ప్రభా, మీ సన్నిధిలో ఆయా తండ్రి శ్రేష్టమైనటువంటి సమయమును అనుభవించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అంతేకాదు ప్రభా, జీవము కలిగినటువంటి మీ వాక్యమును వినడానికి, మా జీవితాలను సరిచేసుకోవడానికి, మీకు ఇష్టమైనటువంటి రీతిలో మేము జీవించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి తరుణము కొరకై వందనాలు తండ్రి. మీ దీన సేవకుడను, మీ దాసుడను, మీ పనివాడను ప్రభా, మీ పక్షముగా మీ మాటలు ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ చేత నన్ను అభిషేకించుమని, అపవిత్రత, అయోగ్యత నాలో ఉన్నట్లయితే యేసు క్రీస్తు కలువరి రక్తముతో కడిగి శుద్ధీకరించి అయా తండ్రి ఈ ఉదయకాలపు వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలను బలపరచుమని, వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను మీరు దీవించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమెన్. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలన్నింటిలో రోమీయులకు రాసినటువంటి పత్రిక ఎంతో విశిష్టతను సంతరించుకున్నటువంటి పత్రికగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 4 సువార్తలు యేసు క్రీస్తు వారి జీవితమును గురించి, ఆయన చేసినటువంటి బోధల గురించి, అలాగే ఆయన శ్రమలు, సిలువ, మరణ, పునరుద్ధానాల గురించి తెలియచేస్తూ ఉంటే, ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక ఆయన సిలువ, మరణ, పునరుద్ధానముల యొక్క మరి గొప్పతనం గురించి, పాపముల చేతను, అపరాధముల చేతను చనిపోయి దేవుని ఉగ్రతకి పాత్రులైనటువంటి మానవాళిని విమోచించుట కొరకు అవసరమైనటువంటి దేవుని నీతిని, అలాగే ఆయన సువార్తను మరి సర్వలోకానికి ప్రకటించేటటువంటి సిద్ధాంతపరమైనటువంటి పుస్తకముగా మరి రోమీయులకు రాసినటువంటి పత్రికను మనం చూస్తూ ఉన్నాం. ఈ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని 2వ ఆదాముగా పరిచయం చేస్తూ, ఆయన మరణ పునరుత్థానముల యందు ఎవరైతే
విశ్వాసముంచుతారో వారు రక్షించబడి మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి, శాపము నుంచి, దేవుని యొక్క తీర్పు నుంచి తప్పించబడతారనేటటువంటి విషయాన్ని నిరూపిస్తూ ఆయన వ్రాస్తూ ఉన్నాడు. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి భాగాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే ఈ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయమును మనం చూసినప్పుడు 2 విషయాలను స్పష్టముగా మరి పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఉన్నట్లు మనము గమనిస్తాము. మొదటి 17 వచనాలు మనం చూసినట్లయితే సువార్త యొక్క విలువ, అలాగే నశించిపోయేటటువంటి లోకమునికి దేవుని నీతి యొక్క ఆవశ్యకత, దేవుని నీతి యొక్క అవసరత, అలాగే మరి ఈ పత్రిక వ్రాయడములో అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ఉద్దేశం ఏంటో స్పష్టముగా వివరిస్తూ ఉన్నట్టు మనం చూస్తాం. వీళ్ళారా, మరి రోమా సంఘాన్ని పౌలు గారు స్థాపించలేదని మనకు తెలుసు. అయితే ఎలా ప్రారంభించబడింది, ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరి ద్వారా ప్రారంభించబడింది అన్న విషయాలు కొంత మనకు నిగూఢముగా ఉన్నప్పటికీ మరి బైబిల్ని మనం గమనించినట్లయితే పెంతెకోస్తు దినాన 15 దేశాల వారు వచ్చినప్పుడు, మరి యెరూషలేములో కూడుకున్నప్పుడు శిష్యులు ప్రకటించినటువంటి సువార్తను నమ్మి కొంతమంది మరి తిరిగి రోమాకు వెళ్ళి అక్కడ సంఘాన్ని ప్రారంభించినట్లు కొన్ని మరి ఆధారాలను మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ పౌలు గారు ఆ సంఘాన్ని ప్రారంభించకపోయినప్పటికీ ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అనేటటువంటి తపన, తాపత్రయము, ఆశ ఉన్నట్లుగా పౌలు గారు అనేక సార్లు తన యొక్క మరి మాటల్లో తెలియచేస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. అయితే ఆ రోమా సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మాక్సిమం మరి అన్య మతాల నుంచి క్రైస్తవులుగా మారిన వారుగా మనం చూస్తాం. నేను ఇంతకు ముందే అపోస్తలుడైనటువంటి పౌలు గారి బోధనా విధానాన్ని మీకు జ్ఞాపకం చేసేటప్పుడు ఆయన ప్రకటించేటప్పుడు 3 విధాలుగా ప్రకటించాడని నేను మీకు జ్ఞాపకం చేశాను. సంఘములో మరి యూదుల నుంచి క్రైస్తవులుగా మారిన వారు, అన్యుల నుంచి క్రైస్తవులుగా మారిన వారు, అలాగే క్రైస్తవులు, వీరు ముగ్గురిని ఉద్దేశించి పౌలు గారు బోధించినటువంటి విషయాన్ని గతంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే రోమా సంఘములో ఎక్కువ మంది అన్యులున్నందువల్ల సువార్త యొక్క విలువను వారికి అర్థమయ్యే విధంగా మొదటి 17 వచనాలలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. 2వ భాగాన్ని మనం చూసినట్లయితే 18వ వచనం నుండి 32వ వచనము వరకు ఉన్నటువంటి ఈ భాగములో అన్యులకు లేదా మరియు దేవునికి అవిధేయులైన వారి పట్ల మరి దేవుని యొక్క ఉగ్రత, కోపము ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని ఆయన స్పష్టీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి భాగము 2వ భాగానికి సంబంధించిందిగా ఉంది. 18వ వచనం నుండి 25వ వచనము వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఈరోజు అధ్యయనం చేయబోతూ ఉన్నాం. దేవుని కోపమును గురించి మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ భాగములో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాలు ఏంటి అనగా, మొట్టమొదటిగా ద ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్స్ వ్రాత్, దేవుని కోపము యొక్క వాస్తవికత లేదా నిజము, యథార్థత, సత్యము, దేవుని కోపమును గురించి కొన్ని వాస్తవాలను మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే ద ఫోకస్ ఆఫ్ గాడ్స్ వ్రాత్, దేవుని కోపము యొక్క దృష్టి, అనగా దేవుని కోపము ఎవరి మీద ఉంటుంది, ఎవరి మీద ఆయన ఫోకస్ చేశాడు, ఎవరు దేవుని కోపానికి మరి పాత్రులు అవుతారు అనేటటువంటి విషయాన్ని 2వ భాగంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. 3వ విషయాన్ని మనం చూసినట్లయితే ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్స్ వ్రాత్, దేవుని యొక్క కోపమునకు గల ప్రధానమైనటువంటి కారణాలు, ప్రధానమైనటువంటి మూలాలు, ప్రధానమైనటువంటి బేస్ ఏంటో మరి ఈ భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశమును నేను ఎంచుకోవడంలో గల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అనగా, మరి మార్చి మాసము 22వ తారీఖు ఆదివారం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనము బలపరచబడినట్లు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మనము ధైర్యముగా ఉండినట్లు, దేవునికి
అత్యంత సమీపముగా ఉన్నట్లు, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి దినాలలో రోజు రోజుకి పరిస్థితులు మరి ఘోరముగా మారుతూ ఉన్నటువంటి దినాలలో దేవుని పిల్లలుగా మనము ఎలా మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకోవాలో ప్రతి వారము కూడా మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. అయితే దేవుని కోపము అనేటటువంటి ఈ అంశమును మనము చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తునందు ప్రియులారా, దేవుని కోపాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు బైబిల్లో మనం చూస్తాం. ఎందుకు మనము ఈ విషయాన్ని స్పష్టంగా అధ్యయనం చేయాలి అని అంటే, మనకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి సంభవించినప్పుడు మనము డయాగ్నోసిస్ చేయకుండా, అంటే వ్యాధి యొక్క లక్షణాలను నిర్ధారణ చేయకుండా, అది ఎలాంటి వ్యాధో మనము గమనించకుండా రకరకాలైనటువంటి మరి వేరు వేరు మందులను మనం వాడినట్లయితే మనము ఉపశమనాన్ని పొందుకోలేం. కానీ ఎప్పుడైతే మనం డయాగ్నోసిస్ చేస్తామో, లేక ఆ వ్యాధి యొక్క లక్షణాలను నిర్ధారణ చేస్తామో, కరెక్ట్ మెడిసిన్, సరైనటువంటి మందులు మనము ఉపయోగిస్తాం. ఆ రోజే మనకు ఉపశమనం వస్తుంది. అందుకనే మరి ఇలాంటి భయంకరమైనటువంటి దినాలలో, మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉన్నటువంటి దినాలలో దేవుని కోపమును గురించి కూడా మనం ఒక్కసారి ఆలోచించడం ఎంతైనా మంచిది అన్న ఉద్దేశంతో ఈ అంశముల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దయచేసి ఒక్కొక్క విషయాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. దయచేసి చూడండి, ద ఫ్యాక్ట్స్ ఆఫ్ గాడ్స్ వ్రాత్, దేవుని యొక్క మరి కోపమును గురించినటువంటి యథార్థత, వాస్తవికత ఏంటి అనేదాన్ని మరి 18వ వచనము సి పార్ట్ లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కోపము లేక దేవుని యొక్క ఉగ్రత, మరి దాని నిర్ధారణ గురించి, నిజస్థితిని గురించి మనం ఆలోచిస్తే దయచేసి చూడండి, ఆ వచనములో మనం చూసినట్లయితే దేవుని కోపము నిజమని, అది వాస్తవమని, అది యథార్థమైందని మనకు చాలా స్పష్టంగా ఆ వచనం మనతో మాట్లాడుతుందండి. ఉదాహరణకి దేవుని ప్రేమ ఎంత నిజమో, అలాగే దేవుని యొక్క శాంతి సమాధానము ఎంత నిజమో, దేవుని యొక్క దయ, కరుణ, జాలి, వాత్సల్యత ఎంత నిజమో, ఆయన కోపము కూడా అంతే నిజము అన్న విషయాన్ని వాక్యము ఈరోజు మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, మొట్టమొదటిగా దేవుని గురించి మనం ఆలోచించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు ఒక వ్యక్తి అన్నాడు. హీఈస్ అ పర్సన్. ఆయన చూడగలడు, ఆయన వినగలడు, ఆయన మాట్లాడగలడు, అలాగే ఆయన మరి స్పందించగలడు. ఆయనకు ఎమోషన్స్ కూడా ఉన్నాయి, ఫీలింగ్స్ కూడా ఉన్నాయి అన్న విషయాన్ని మనము స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన కోపము వాస్తవమని గ్రహించాలి. 18వ వచనము సి పార్ట్, దయచేసి మీరు బైబిల్ చూడండి. దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది అంటూ ఉన్నాడు. దేవుని కోపమును గురించినటువంటి వాస్తవికత ఏంటి అని అంటే, దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది అంటూ ఉన్నారు. ఈ మాట మరి గతానికి కానీ, లేదా ప్రస్తుతానికి కానీ, లేదా ఫ్యూచర్కి మాత్రమే సంబంధించినటువంటి విషయం కాదు, కానీ ఇది పాస్ట్కి, ఇది ప్రజెంట్కి, ఇది ఫ్యూచర్కి, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో అన్నింటికి సంబంధించినటువంటి మాటగా వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. గతంలో కోప్పడ్డాడు, ఈరోజు కోప్పడుతూ ఉన్నాడు, రేపు కోప్పడుతూ ఉన్నాడు. పౌలు ఈ మాట రాయడంలో ఆయన ఉద్దేశము దేవుడు కంప్లీట్ గా కోపదారి అని కాదండి. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎవరినైతే రక్షించుకున్నాడో, దేవుడు ఎవరినైతే తన పిల్లలుగా భూమికి పునాది వేయకముందు ఏర్పాటు చేసుకున్నాడో, వారు దేవునికి అత్యంత సమీపముగా కావాలని దేవుడు కొన్నిసార్లు మరి తన యొక్క కోపము ద్వారా మనలను సరిచేస్తూ ఉంటాడు. అందుకనే నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని కీర్తనాకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయన కోపమును గురించి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్స్ వ్రాత్, దేవుని కోపము యొక్క లక్షణం
లేదా దేవుని కోపము యొక్క స్వభావము ఎలా ఉంటుంది? ఉదాహరణకి మనుషుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది? మనుషుని యొక్క కోపం ఎలా ఉంటుంది, దేవుని యొక్క కోపం ఎలా ఉంటుంది? అలాగే మనుషుని యొక్క ప్రేమ, దయ, జాలి, కరుణ, వాత్సల్యతలు ఎలా ఉంటాయి? దేవుని యొక్క కరుణ, జాలి, వాత్సల్యతలు ఎలా ఉంటాయి? వీటిని రెండింటిని కూడా మనం కంపేర్ చేసినట్లయితే రెండింటిని మనం సరిపోల్చలేమండి. రెండింటిని కూడా మనం ఎప్పుడు కూడా సమానము చేయలేము. అందుకనే చూడండి, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్స్ వ్రాత్ గురించి మనం ఆలోచిస్తే, హౌ ఇస్ ఇట్, ఎలా ఉంటుంది ఆయన కోపము, ఏ విధంగా ఉంటుంది ఆయన కోపం అని మనం ఆలోచించినట్లయితే చూడండి, నహూము గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దయచేసి బైబిల్ నుండి వారు చూడండి, 1వ అధ్యాయము 6వ వచనములో అది అగ్ని వలె పారుతుంది అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉందండి. ఒక అగ్ని మరి వాటర్ వలె ప్రవహిస్తే ఎలా ఉంటుందో, ఎంత విపత్తును క్రియేట్ చేస్తుందో అంతగా దేవుని కోపం ఉంటుందని అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. నేను చదువుతున్నాను చూడండి, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బ్రద్దలైపోవును అంటున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోపము అగ్ని వలె పారుతుంది. ఆయన కోపముతో కొట్టగా మరి కొండలు కూడా బద్దలైపోతాయని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి సొదొమ గొమొర్రా పరిస్థితి మనందరికీ తెలుసండి. సొదొమ గొమొర్రా పరిస్థితిలో ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూస్తే గడ్డి కూడా మాడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కొంచెము కోప్పడినందువల్ల ఆ పట్టణము మొత్తము కూడా మసైపోయినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి అది మీకు అర్థం కావాలి అని అంటే ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. సో డ్యామ్, కొత్తగా కట్టినటువంటి వాటర్ డ్యామ్ను మనం ఆలోచిస్తే ఎక్కువ వాటర్ నిల్వ చేయబడిన తర్వాత మరి ఒక్కసారిగా డ్యాము ఆ వాటర్ యొక్క తాటికి తట్టుకోలేక ఆ డ్యాము మరి పగిలిపోయినప్పుడు లేదా కొలాప్స్ అయిపోయినప్పుడు ఏ విధముగానైతే వాటర్ ఒకేసారి వచ్చేసి తనకు ఎదురుగా ఉన్నటువంటి ఊళ్ళను కానీ, ఇండ్లను కానీ, స్థలాలను కానీ, మనుషులను కానీ ఏ విధముగా సమూలంగా నాశనము చేస్తాయో వాటరు, అలాంటి మరి ఆ ఉగ్రత వస్తుంది అని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, రెండవదిగా ఈ దేవుని కోపాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే రెండో విషయం చూడండి, ద క్యాలిబర్ ఆఫ్ గాడ్స్ వ్రాత్. దేవుని కోపము యొక్క బలము, దేవుని కోపము యొక్క శక్తిని గురించి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఆ యొక్క శక్తిని, ఆ బలాన్ని మనం ఊహించలేమండి. ఆయన కోపము ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో మనము వర్ణించలేం. అక్కడే చూడండి, నహూము గ్రంథంలోనే 1వ అధ్యాయము 5వ వచనము 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులను వణుకుదురు. 4వ వచనం దయచేసి చూడండి, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును, బాషానును కర్మెలను వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును అంటూ ఉన్నాడు. ఈ వచనం అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ కొన్ని విషయాలను మనం అధ్యయనం చేసినట్లయితే ప్రియులారా చూడండి, పర్వతములు కంపించిపోతాయి, కొండలు కరిగిపోతాయి, ఆయన ఎదుట భూమి కంపించిపోతుంది, అలజడికి లోనవుతుందని ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. భూనివాసులు చూడండి, భూనివాసులు వణుకుదురు అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా గజగజ వణుకుతూ ఉన్నట్లుగా, భయభ్రాంతులు అవుతూ ఉన్నట్లుగా, ప్రాణభీతితో కొట్టుకుంటూ ఉన్నట్లుగా ఈరోజు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కోపము యొక్క క్యాలిబర్ గురించి, శక్తిని గురించి మాట్లాడుతూ ఆయన సముద్రమును కూడా ఎండిపో చేయగలిగినటువంటి శక్తి ఆయన కోపంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. సముద్రాలు ఎండిపోవడం, సముద్రాలు మరి పొడిగా అయిపోవడం మనం సహజంగా చూడమండి. సో అలాంటి సముద్రాలు కూడా మరి పొడిగా అవ్వగలిగినటువంటి శక్తి ఆయన కోపానికి ఉంది అంటూ ఉన్నాడు. అందుకనే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును. చూడండి, జనములు ఆయన కోపమును సహింపలేరు, భరించలేరు, తట్టుకోలేరు. ఆయన కోపాన్ని మరి మనుషులు భరించలేరు అని వాక్యం
వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని కోపమును, ఉగ్రతను, మన మీద ఉన్నటువంటి ఆ శాపమును మామూలు మనిషి అయిన వాడు తట్టుకోలేడు కనుక, మామూలు మనిషి అయిన వాడు భరించలేడు కనుక, దేవుడే తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన మీద మన కోపమంతటిని, మన ఉగ్రత అంతటిని, మన శాపమునంతటిని కూడా ఆయన మీద అగ్ని వలె కుమ్మరించినట్లుగా మనం చూస్తాం. ఆయన మీద అగ్ని వలె పొర్లించినట్లుగా మనం చూస్తాం. అందుకనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సిలువలో ఉండగా ఎంత వేదన అనుభవించాడో మనకు అనేక సార్లు మనం దాన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఆయన కోపము యొక్క క్యాలిబర్ను గురించి మనం ఆలోచిస్తే దయచేసి చూడండి, జల ప్రళయం మనకు గుర్తొస్తుందండి. దాదాపుగా మరి 120 సంవత్సరములు సువార్త ప్రకటించబడిన తరువాత మరి దేవుని కోపము ఒకేసారి మరి వచ్చినట్లుగా మనం చూస్తాం. 40 దినాలు, 40 రాత్రులు, 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షము వచ్చినందువల్ల మరి లోకమంతా కూడా తుడిచిపెట్టుకొని పోయినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, ఆదికాండము 6-8 అధ్యాయాలు ఈ విషయాన్ని మనం చూస్తాం. రెండవదిగా రెడ్ సీ, ఎర్ర సముద్రాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే మరి వెనక రోమా సైన్యం తరుముకొని వస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో యువతులు ఉన్నప్పుడు మరి వెంటనే దేవుని యొక్క కోపము చేత ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడినటువంటి ఆ ఎర్ర సముద్రము తిరిగి మరలా కలుసుకున్నట్లుగా మనం చూస్తాం. తిరిగి మరలా ఒకటైపోయినట్లుగా మనం చూస్తాం. అందులో మరి ఐగుప్తు సైన్యం అంతా కూడా కనబడకుండా పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క కోపములో ఉన్నటువంటి శక్తిని, పవర్ని మనము చూసాం. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, యేసు క్రీస్తులో ఉన్న వారికి, యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి, యేసు రక్తములో కడగబడిన వారికి, క్రైస్తవులుగా విశ్వాస జీవితాన్ని జీవించే వారికి ఉన్నటువంటి ఆ గొప్ప సువార్త ఏంటి అని అంటే, దయచేసి చూడండి, రోమీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి, కోపము నుంచి, మరి దేవుని యొక్క ఆ కోపము యొక్క బలము నుంచి మనము తప్పించబడ్డాము అంటూ ఉన్నారు. ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నట్లయితే ఆ కోపము నుంచి మనము తప్పించబడినట్లే, ఆ కోపము నుంచి మనము మరి వైదొలిగినట్లే. ఇంకా యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఈ వర్తమానం వింటూ ఉన్నట్లయితే, క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు రక్తములో కడుగబడాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ విషయాన్ని మనము చూద్దాం. దయచేసి చూడండి, 18వ వచనంలో మనం చూసినట్లయితే, ద ఫోకస్ ఆఫ్ గాడ్స్ వ్రాత్, దేవుని యొక్క కోపము ఎవరి మీద ఉంది, దేవుని యొక్క కోపము ఎవరిని దృష్టిస్తూ ఉంది, మరి ఎవరి మీద ఆయన కోపాన్ని బయలుపరుస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చూడండి, ఇంత భయంకరమైనటువంటి దేవుని కోపము ఎవరి మీద అనగా ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. చూడండి, 18వ వచనం చదువుతున్నాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి రగులుకొనొచ్చు ఉన్నది. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనము మనకు ఎవరి మీద దేవుడు తన కోపాన్ని చూపెడుతూ ఉన్నాడు, ఎవరి మీద దేవుడు తన కోపాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు అనడానికి 2 విషయాలు మరి పౌలు గారు మనకు తెలియచేస్తూ ఉన్నాడండి. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, ఫోకస్డ్ ఆన్ అన్గాడ్లీనెస్ అంటారు. దయచేసి మీరు చూడండి, భక్తిహీనత మీద లేదా భక్తిహీనుల మీద దేవుడు తన యొక్క కోపాన్ని బయలుపరుస్తూ ఉన్నాడని తెలియచేస్తున్నాడండి. ఇక్కడ భక్తిహీనులు అని అంటే, లేక భక్తిహీనత అంటే మనందరికీ తెలుసండి. భక్తిహీనత అనగా బ్యాక్ స్లైడింగ్, ఆల్రెడీ విశ్వాసులుగా ఉండి, ఆల్రెడీ క్రైస్తవులుగా ఉండి, ఆల్రెడీ ఆ దేవుని పిల్లలుగా ఉంటూ విశ్వాస జీవితంలో వెనుకబడిన వారు, విశ్వాస జీవితంలో హీన దశలోకి చేరిపోయిన వారు, విశ్వాస జీవితంలో అట్టడుగు దశలోకి చేరిపోయినటువంటి వారిని
చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా అవిధేయులైనటువంటి విశ్వాసులని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 78వ సంకీర్తన 31వ వచనం మనం చూసినట్లయితే, దేవుని పిల్లలుగా ఉండి భక్తిహీనులైపోయినటువంటి ఇశ్రాయేలీల మీద దేవుని బిడ్డలుగా ఉండి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో, దైవికమైనటువంటి జీవితంలో వెనుకబడిపోయినటువంటి దేవుని పిల్లల పట్ల దేవుని యొక్క కోపం ఎలా ఉందో ఒకసారి ఆ వచనాలు మనం చూద్దాం. కీర్తన 78:31 వచనం అండి, దేవుని కోపము వారి మీదకి దిగును, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించును, ఇశ్రాయేలులో యవనులు కూల్చబడిరి లేక యవనులు కూలిపోయినటువంటి మాట అక్కడ మనం చూస్తాం. ప్రియులారా, ఇదే విషయాన్ని మీరు చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు మనం చూసినట్లయితే, జెరెమియా చాప్టర్ 7 verses 19 to 20 మనం చూసినట్లయితే దేవుని పిల్లల పట్ల దేవుడు తన కోపాన్ని బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. చూడండి, నాకే కోపము పుట్టించినంతగా వారు దానిని చేయుచున్నారా, తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా, ఇదే యెహోవా వాక్కు. వర్స్ నంబర్ 20 చూడండి, ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను అలాగే పొలముల చెట్ల మీదను భూ పంటల మీదను నా కోపమును ఉగ్రతను కుమ్మరించదను. చూడండి, అక్కడ అంటూ ఉన్నాడు, అది దృశ్యక్యము కాకుండా అది మండును అంటాడు. అది వివరించడానికి వీలు కానంతగా ఉంటుంది, చెప్పడానికి వీలు కానంతగా ఉంటుందని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని కోపమును గురించినటువంటి వాస్తవాలు మనం చూసాం. రెండవదిగా, అంత భయంకరమైనటువంటి ఆ కోపము ఎవరి మీద ఉంటుంది అనగా, మొట్టమొదటిగా భక్తిహీనులు అనగా బ్యాక్ స్లైడర్స్. నేను గతంలో మన సంఘంలో జరిగినటువంటి బైబిల్ స్టడీలో ఈ బ్యాక్ స్లైడింగ్ గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశానండి. ఈ సమయంలో వాటిని మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటి భక్తిహీనత అనంటే, మొట్టమొదటిగా విశ్వాస ఘాతకముగా వాక్యం మనకు తెలియచేస్తుంది. అలాగే దేవుణ్ణి విడిచిపెట్టడం అని వాక్యం మనకు తెలియచేస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోవడం అని వాక్యము తెలియచేస్తుంది. అలాగే నిలువెచ్చని స్థితి అని, అవిశ్వాసం అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఒకవేళ మన భక్తిహీనులు అయిపోయినట్లుగా, భక్తిలో వెనుకబడిపోయినట్లుగా, హీన దశకు చేరుకున్నట్లుగా, బ్యాక్ స్లైడర్ గా మారిపోయినట్లుగా ఎలా మనం గుర్తించగలము? మన ఆధ్యాత్మిక జీవితాల్లో వాటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయగలమో కూడా కొన్ని గుర్తులను గతంలో నేను మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, దేవుని కంటే లోకమును ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉన్నామంటే, దేవుని కంటే లోకమునకు ఎక్కువగా మనం ప్రాధాన్యతనిస్తూ ఉన్నట్లయితే మనము భక్తిహీనులం అయిపోతూ ఉన్నట్టు అర్థం. మనం యొక్క భక్తిలో వెనకబడిపోతూ ఉన్నట్లుగా అర్థం. మనం బ్యాక్ స్లైడర్స్ గా మారిపోతూ ఉన్నట్లు అర్థం అండి. రెండవదిగా, మన హృదయాన్ని మనం కఠినపరుచుకున్నట్లయితే, మన హృదయాన్ని మనము రాయిలాగా బండలాగా చేసుకున్నట్లయితే మనము భక్తిహీనతలో వెనకబడిపోతూ ఉన్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒకవేళ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు కానీ, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు కానీ, ఇతరులతో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు కానీ, మన మనస్సాక్షి ద్వారా కానీ మనము చేసేది, మనము మాట్లాడేది, మనము వెళ్ళే మార్గము సరైనది కాదు అని దేవుడు ప్రేమపూర్వకముగా మనకు తెలియచేసినప్పుడు, దేవుడు మరి వాక్యము ద్వారా మనకు బయలుపరిచినప్పుడు, మన హృదయాన్ని ఒకవేళ మనం కఠినపరుచుకుంటే, మన హృదయాన్ని ఒకవేళ మనం బలపరుచుకొని ఆ మాటను వినకుండా ఉన్నట్లయితే మనము భక్తిహీనులుగా అయిపోతూ ఉన్నట్లు అర్థమండి. అలాగే అసూయ మత్సరము మనలో ఉన్నట్లయితే, లేక ప్రేమను మనం వదిలేసినట్లయితే, అలాగే చివరిగా దేవుణ్ణి మనం వెంబడించినట్లయితే మనము మరి బ్యాక్ స్లైడింగ్ లో ఉన్నట్టు లేదా వెనకబడిపోతూ ఉన్నట్లని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే కారణాలు ఏంటో తెలుసా ప్రియులారా? మనము భక్తిలో వెనకబడిపోవడానికి, ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి, మనము బ్యాక్ స్లైడర్స్ గా మారిపోవడానికి గల కారణం ఏంటంటే, బైబిల్ తెలియజేస్తుంది, ప్రార్థన రాహిత్యము, ప్రార్థన చేయకపోవడము, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకపోవడము, దేవుని సన్నిధిలో మనం క్వైట్ టైమును వినియోగించకపోవడము, అలాగే మనం గమనించినట్లయితే వాక్యమును స్పష్టముగా వాక్యానుసారముగా అధ్యయనం చేయకపోవడము, ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆత్మీయ జీవితంలో పసిపిల్లల వలె ఉండడం, వాక్యాన్ని బ్రాడ్ గా అర్థం చేసుకోకపోవడం, వాక్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోకపోవడం, పసిపిల్లల స్థాయిలో ఉండడం, అలాగే డబ్బుని
ఎక్కువగా ప్రేమించడం, డబ్బుని ఎక్కువగా ఇష్టపడడం, ఆ తర్వాత దుష్ట సాంగత్యం, విశ్వాసులను క్రైస్తవులను దేవుని పిల్లలతో కాకుండా మరి దుష్టులతో సాంగత్యము చేయడము, చివరిగా ముసలమ్మ ముచ్చట్లు ప్రధానమైనటువంటి కారణంగా వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఈ దేవుని యొక్క కోపము ఎవరి మీద ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా భక్తిహీనత మీద, భక్తిహీనుల మీద దేవుని కోపం ఉంటుందని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం ఎక్కడైనా భక్తిహీనులుగా అవుతూ ఉన్నట్లయితే, భక్తిహీనతకు దగ్గరగా ఉన్నట్లయితే, బ్యాక్ స్లైడర్గా మారిపోతూ ఉన్నట్లయితే, ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా, ప్రియ సంగమా, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాల్లో ఎక్కడైనా మనం బలహీనంగా ఉన్నట్లయితే దయచేసి సరిచేసుకొని, దయచేసి క్రమపరచుకొని తిరిగి దేవుల్లో మరి భక్తిలో బలవంతులు అవడానికి, విశ్వాసములో స్థిరులు కావడానికి ప్రయత్నం చేద్దాం. రెండవదిగా దయచేసి చూడండి, ఫోకస్డ్ ఆన్ అన్రైచియస్నెస్ అండి. దుర్నీతి మీద లేక అవినీతి మీద దేవుని యొక్క కోపము బయలుపరచబడుతుంది అంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా గాడ్లెస్నెస్ లేదంటే మరి ఆ భక్తిహీనత మీద అంటూ ఉన్నాడు. రెండవదిగా మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు దుర్నీతి మీద. దుర్నీతి అనగా క్రీస్తును అంగీకరించినటువంటి అన్యులు లేదా అన్బిలీవర్స్, వారి మీద కూడా దేవుని యొక్క కోపము బయలుపరచబడుతుంది అంటూ ఉన్నారు. మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తే, దేవుని పిల్లల మీద ఆయన కోపము బయలుపరచబడడానికి కారణం ఏంటంటే వారిని క్రమపరచడానికి, వారిని తిరిగి మరల యథాస్థాయికి తీసుకురావడానికి, వారిని తిరిగి తన కౌగుల్లో చేర్చుకోవడానికి. కానీ ఇక్కడ దుర్నీతి పరులు లేదంటే అవిశ్వాసులు, అన్యుల మీద దేవుని యొక్క కోపము రావడానికి కారణం అది కాదండి. ఒకసారి చూడండి, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 2-6 వచనాల్లో మనం చూసినట్లయితే 6 మీద వారి కోపం ఎలా ఉంటుందో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చి వేస్తాను, లోక నివాసులను, శరీర సంబంధులను లేక మరి దేవుణ్ణి అంగీకరించని వారిని నేను ఊడ్చి వేస్తాను. ఇదే యెహోవా వాక్కు. 6వ వచనం చూడండి, యెహోవాను నేను, చూడండి, యెహోవా అన్నును అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయవారిని నేను నిర్మూలము చేస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొద్దకు రాని వారిని, దేవుణ్ణి అంగీకరించని వారిని, దేవుని యొద్ద విచారణ చేయని వారిని, మరి దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నటువంటి వారిని నేను నిర్మూలము చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే అక్కడే 2వ అధ్యాయము చూడండి, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పొట్టు గాలికి ఎగిరిపోవునట్లుగా సమయము గతించిపోవచ్చు ఉన్నది, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని భూమి మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి అని అన్యులను, అవిశ్వాసులను, క్రైస్తవేతరులను, లోక నివాసులను దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారి మీద దేవుని ఉగ్రత, వారి మీద దేవుని యొక్క కోపము, వారి మీద దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుతూ ఉండగా దేవుడు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. విధి నిర్ణయము కాకమునిపే, సమయం ఆసన్నము కాకమునిపే మీరు నా యొద్దకు రండి అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే భక్తిహీనుల మీద అనగా విశ్వాసములో వెనకబడిన వారిని క్రమపరచడానికి దేవుడు తన కోపాన్ని కనబరుస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవుడి నుంచి పూర్తిగా దూరం అయిపోయినటువంటి, దేవుణ్ణి గ్రహించినటువంటి అవిశ్వాసులు, అన్యుల మీద దేవుని కోపము రగులుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దయచేసి ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్స్ వ్రాత్, దేవుని ఉగ్రత యొక్క మూలము లేదా దేవుని కోపానికి గల కారణమును గురించి మనం ఆలోచించినట్లయితే ఏంటి ఆయన కోపానికి కారణము మనం చూస్తే, దయచేసి ఎందుకు ఆయన అంత కోపడుతూ ఉన్నాడు, ఎందుకు ఆయన ఎంతగా తన కోపాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు అని అంటే 20వ వచనము నుండి, దయచేసి చూడండి, 20వ వచనము నుండి 25వ వచనం వరకు మనం చూసినట్లయితే 2 విషయాలను అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఏంటి అనగా చూడండి, మెన్ హ్యావ్ రిజెక్టెడ్ గాడ్, మనుషులు లేక మానవులు దేవుణ్ణి మరి తిరస్కరించారు అని మాట్లాడుతూ ఉన్నారు. మానవులు దేవుణ్ణి అంగీకరించలేదు అంటూ ఉన్నారు. మానవులు దేవుణ్ణి ఒప్పుకోలేదు అంటూ ఉన్నారు. మానవులు దేవుని దగ్గరికి రాలేదు అని చెబుతూ ఉన్నాడండి. ఒకసారి చూడండి, ఏ విధముగా ఎలా వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు
వ్యతిరేకించారనే విషయాన్ని మనం చూస్తే 21వ వచనం మాత్రమే నేను చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించండి ప్రియులారా. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఎవరు దేవుడో, ఎవరు సర్వోన్నతుడో, ఎవరు సృష్టికర్తో, ఎవరు నిర్మాణకుడో, ఎవరు శక్తి కలిగిన వాడో, ఎవరు సజీవుడైనటువంటి సత్యదేవుడో వాళ్ళు ఎరిగి ఉండి కూడా వారు ఆయనను మహిమపరచలేదు అంటూ ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. ఈరోజు ప్రియులారా, ప్రపంచం అంతా కూడా వారి యొక్క మతవాదములతో, వారి యొక్క మత ఛాందస్త్వముతో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని, క్రైస్తవులను లేకుండా చేయాలని, క్రీస్తు పేరు వినిపడకుండా చేయాలని వారి వాదములలో వారు వ్యర్థులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడెవరో తెలిసి కూడా వారు దేవుణ్ణి మహిమపరచలేదు అంటూ ఉన్నాడు. అందుకని 19వ వచనంలో అంటాడు చూడండి, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచును. దేవుడు సృష్టి ఆది మొదలుకొని, సృష్టి ఆరంభం మొదలుకొని తన సృష్టిని మొత్తాన్ని మనం పరిశీలించినప్పుడు, తన సృష్టిని మొత్తం మనం పరిశీలనగా గమనించినప్పుడు దేవుడు ఎవరో, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో స్పష్టముగా బయలుపరిస్తే కూడా వారు ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, ఆయన యొద్దకు రాలేదు, ఆయనను అంగీకరించకపోగా వ్యతిరేకించారు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అన్యులు ప్రియులారా, ఈరోజు దేవుని సువార్తకు వ్యతిరేకముగా అనేకమైనటువంటి కార్యాలు, అనేకమైనటువంటి కార్యకలాపాలు వాళ్ళు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అది మొట్టమొదటి కారణం. నేను బయటి విషయాలు కానీ, లోకంలో విషయాలు కానీ, బైబిల్లో ఇంకొక చోట ఉన్న విషయాలు చెప్పట్లేదు కానీ, అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ దేవుని కోపము గురించి మాట్లాడుతూ, దేవుని కోపము గురించినటువంటి వాస్తవాన్ని మాట్లాడాడు, ఎవరి మీద అది కుమ్మరించబడుతుందో మాట్లాడాడు, మూడవదిగా కారణాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల వెరీ క్లియర్ గా, చాలా స్పష్టముగా ఈరోజు మనము డయాగ్నోసిస్ చేస్తూ ఉన్నాం, నిర్ధారణ చేస్తూ ఉన్నాం. ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ మనకు ప్రాబ్లం ఉందో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. రెండవదిగా చూడండి, మెన్ హ్యావ్ రెబెల్డ్ అగైనెస్ట్ గాడ్ అంటాడు. మానవుడు, మనిషి దేవునికి మరి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తూ ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. తిరస్కరించడమే కాదు కానీ, వ్యతిరేకించడమే కాదు కానీ, దగ్గరకు రాకపోవడమే కాదు కానీ, మహిమపరచబడకపోవడమే కాదు కానీ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడమే కాదు కానీ, ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తున్నారని 23వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు. చూడండి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమైనటువంటి మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా రూపములుగా మార్చేశారండి. అక్షయుడు, లయము కానటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, స్థిరమైనటువంటి వాడు, తనకు తానుగా ఉన్నవాడు, మనుషుల ద్వారా సృజించబడినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని ఎలా మార్చేశారు అనగా మనుష్యుల స్వరూపాలుగా మార్చేశారు. చతుష్పాద జంతువులు అనగా 4 కాళ్ళ జంతువుల్లో దేవుణ్ణి చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, పురుగులుగా మార్చేసినట్లుగా మనం చూస్తాం. చాలా మంది ఈ రోజుల్లో దేవుడు ఎవరు అంటే కొంతమంది మనుషుల్ని చూపెడుతూ ఉన్నారు, కొంతమంది జంతువుల్ని చూపెడుతూ ఉన్నారు, కొంతమంది పురుగుల్ని చూపెడుతూ ఉన్నారు. వాటి యొక్క రూపాలుగా మార్చేశారండి. తిరస్కరించడమే కాదు కానీ వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. 25వ వచనం చూడండి, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టినే పూజ చేస్తూ ఉన్నారు. అలాంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? సృష్టికర్తను మర్చిపోయి, సృష్టికర్తను విడనాడి, సృష్టికర్తను పట్టించుకోకుండా, సృష్టికర్తకు గౌరవాన్ని ఇవ్వకుండా, ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నిర్జీవమైనటువంటి వాటిని ఆరాధన చేస్తూ ఉన్నారు, నిర్జీవమైనటువంటి వాటికి మొక్కుతూ ఉన్నారు, నిర్జీవమైనటువంటి వాటి మీద వాళ్ళ యొక్క విధానాన్ని పెట్టి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుణ్ణి అపవిత్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ప్రియ సంఘమా, దయచేసి గమనించండి. దేవుని యొక్క కోపాన్ని గురించి 3 విషయాలు ఈరోజు మనం అధ్యయనం చేశాం. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే దేవుని కోపం యొక్క వాస్తవికత, దేవుని కోపము నిజమని, దేవుని కోపము వాస్తవమైందని, దేవుని కోపము యథార్థమైందని, అది ఖచ్చితంగా మరి ఉంది. దేవుని ప్రేమ
వాత్సల్యత, దయ, జాలి, కరుణ ఎలా ఉందో కోపము కూడా ఉంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఆయన కోపాన్ని గురించి 2 విషయాలు నేను మీతో మాట్లాడానండి. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే ఆయన కోపం యొక్క లక్షణం, స్వభావం ఎలా ఉంటుంది అనగా అగ్ని పర్వతము వలె ఉంటుందని చూసాం. రెండవదిగా ఆయన కోపము యొక్క శక్తి, క్యాలిబర్ ఎలా ఉంటుందో కూడా మనం చూసాం. ఆయన కోపము ఎంత బలంగా ఉంటుందని అంటే పట్టణాలు, దేశాలు సమూలంగా నాశనం అయిపోయేలా ఉంటాయని మనం చూసాం. రెండవదిగా అంత భయంకరమైనటువంటి కోపము ఎవరి మీద కుమ్మరిస్తాడో, ఎవరి మీద బయలుపరుస్తాడో కూడా మనం చూసామండి. మొట్టమొదటిగా భక్తిహీనులు అనగా విశ్వాసులే, అనగా దేవుని పిల్లలే, అనగా క్రైస్తవులే, విశ్వాస జీవితంలో వెనుకబడిపోయిన వారు, విశ్వాస జీవితంలో దిగజారిపోయిన వారు, భక్తిహీనులైపోయినటువంటి వారి మీద. కనుక ఈ కాలము వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో, నీ వాక్య అధ్యయన జీవితం ఎలా ఉందో, నీ సహవాస జీవితం ఎలా ఉందో, నీ యొక్క ప్రేమతత్వంతో కూడినటువంటి జీవితం ఎలా ఉందో, నీవు క్రీస్తు సారూప్యములోనికి మార్చబడేటటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను కోపాన్ని బయలుపరిచింది, కోపాన్ని చూపెట్టింది నిన్ను పోగొట్టుకోవడానికి కాదు, నిన్ను దూరం చేసుకోవడానికి కాదు, నిన్ను నిత్య నరకానికి పంపడానికి కాదు, కానీ నువ్వు నా కౌగిల్లోకి రావాలని, నువ్వు నా సన్నిధిలోకి రావాలని, నువ్వు నన్ను గమనించాలని, నా ప్రేమ నుంచి, నా వాస్తవ్యత నుంచి, నా భద్రత నుంచి, నా నుంచి దూరం అయిపోతున్నావు అన్న ఉద్దేశంతో నేను ఇది నీ మీద బయలుపరుస్తున్నాను. కనుక నువ్వు తిరిగి రమ్మని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే అవిశ్వాసులు లేదా అన్యులు, క్రైస్తవేతరుల మీద దేవుడు భయంకరమైనటువంటి ఉగ్రతను కురిపిస్తూ ఉన్నాడని మనం చూసాం. మూడవదిగా ప్రియులారా, ఎందుకు దేవుడు తన కోపాన్ని పరలోకము నుండి బయలుపరుస్తూ ఉన్నాడో 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశానండి. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే మానవులు దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నారు, దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నారు, దేవుణ్ణి అంగీకరించట్లేదని మనం చూసాం. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని వ్యతిరేకించడమే కాదు, కానీ దేవునికి వ్యతిరేకముగా వారు కార్యకలాపాలను చేస్తూ ఉన్నారు, లేక దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారని రెండవదిగా మనం చూసాం ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలి? క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఏం చేయాలి? మన ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవాలి, క్రైస్తవ జీవితాలను క్రమపరుచుకోవాలి, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఆయనకు నచ్చిన విధంగా మన జీవితాలను మలుచుకోవాలి. ప్రియులారా, లోకం ఎలా ఉందో మనకు తెలుసు, పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. మనము ఏ క్షణములో మన యొక్క పరిస్థితి విషమంగా మారుతుందో తెలియనటువంటి అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి సర్వేలు, అనేకమైనటువంటి పరిస్థితులు మనం వింటూ ఉన్నప్పుడు మరి నెక్స్ట్ ఇయర్ 2021 సంవత్సరం మార్చి మాసం కల్లా మనం గమనించినట్లయితే హైదరాబాద్ పట్టణంలోనే 90% ప్రజలకు COVID-19 వస్తుందనేటటువంటి కొన్ని విషయాలను కూడా మనం వింటూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకోవాలి. రెండోదిగా దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి పాత్రులుగా అత్యంత సమీపముగా ఉన్నటువంటి మన అన్య సహోదరులను, మన క్రైస్తవేతర సహోదరులను మనము సువార్త ద్వారా దేవుని దగ్గరికి నడిపించాలి, రక్షణ వార్తను వారికి ప్రకటించాలి, మన జీవితాలను వారికి మాదిరిగా ఉంచాలి. మనము క్రైస్తవులుగా వారు అవినట్లుగా మన యొక్క సమయాన్ని కానీ, మన యొక్క ధనాన్ని కానీ, మన యొక్క శక్తిని కానీ, మనకున్నటువంటి సమస్తాన్ని కూడా మనం హెచ్చించి దేవుని బిడ్డలుగా మనం ఆశీర్వదించబడాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ వాక్యము మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఆయా తండ్రి, ఈ పరిస్థితులను డయాగ్నోసిస్ చేయడానికి, నిర్ధారణ చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ కోపము అనేటటువంటి విషయాన్ని గురించి, మీ కోపము యొక్క వాస్తవికతను, మీ కోపము ఎవరి మీద కుమ్మరిస్తున్నారన్న విషయాన్ని, మీ కోపమును గల కారణాలేంటో అన్న విషయాన్ని ఈ కాలము మేము నేర్చుకోవడానికి మీరు చూపించిన కృప కొరకై వందనాలు. మా విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఎక్కడైనా భక్తిహీనులుగా అవుతూ ఉన్నట్లయితే, భక్తిలో వెనకబడిపోతూ ఉన్నట్లయితే,
దిగజారిపోతూ ఉన్నట్లయితే ప్రభా అయా తండ్రి మీ గాయపడిన హస్తములతో వారిని తాకండి. వారికి కావలసినటువంటి సరైనటువంటి నడిపింపును అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ ద్వారా వారిని క్రమపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే తండ్రి అనిల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రైస్తవేతరుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రణాళికలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభా అయా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తములో కడుగబడి రక్షించబడినట్లుగా వారికి సువార్తను ప్రకటించేటటువంటి ధన్యతను విశ్వాసులుగా మాకు అలాగే మా సంఘానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఈ ఉదయ కాలము ఈ వాక్యము మా జీవితాలలో ఫలించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయాన మరోసారి క్వైర్ వారు మన పాటలు నడిపిస్తారు. సంతోషముగా పాడుచు సియోను వెళ్ళు
దేవుని సంగమా, ఈ ఆరాధనలో పాల్గొన్న మీరందరూ కూడా దీవించబడ్డారని, ఆధ్యాత్మికంగా బలపరచబడాలని మేమందరం కూడా నమ్ముతుంటున్నాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. ఈ సమయాన మరి ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, దైవాశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మన సంఘ కాపరి యేసుబాబు గారు మనను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా తండ్రి, గడిచిన ఆదివారం అంతా కూడా ప్రభా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఈ పరిశుద్ధ పర్వదినాన మీ సన్నిధిలో సమయాన్ని గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకై వందనాలు. మీ మెల్లని స్వరాన్ని వినే అవకాశాన్ని కల్పించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయా తండ్రి, కోయిర్ వారిని బట్టి మీకు వందనాలు. వారి స్వరాలను మీరు ముట్టినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నడిపించిన మీ దాసుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంఘ నాయకులను మీరు దీవించండి. వారు చేస్తున్న పరిచర్యను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు కావలసినటువంటి మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన అందరికి కావలసినటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించండి. ఆధ్యాత్మిక అభివృద్ధిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మా సంఘము తరపున జరుగుతున్నటువంటి పరిచర్యల కొరకై మీకు స్తోత్రాలు. అనుబంధ సంఘాల కొరకు, సేవకుల కొరకు, వారి పరిచర్యల కొరకు, వారి అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి మీ దాసులైన మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధిని, సహాయమును మాకు అనుగ్రహించమని గోజారుతూ ఉన్నాం. అలాగే తండ్రి, రోజు రోజుకు పరిస్థితులు విషమంగా మారుతూ ప్రమాదకరమైనటువంటి దినాలలో మేము ప్రవేశిస్తూ ఉండగా ప్రభా, మీ కాపుదల కంచెను మాకు, మా సంఘానికి, అయా తండ్రి, లోకంలో ఉన్నటువంటి సకల బిడ్డలకు మీరు అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలో పడక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తల వంచిన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.